కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ చెప్పినట్లుగానే చేశారు. వారు వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలందరినీ పిలిపించి వారిలో తనతో కలిసి యుద్ధం చేయటానికి వచ్చిన యోధుల అధిపతులను చూసి, మీరు నా దగ్గరకు రండి, ఈ రాజుల మెడ మీద మీ పాదాలు పెట్టండి అని చెప్తాడు. యెహోషువ మాట ప్రకారం ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చి 5 రాజుల మెడల మీద తమ కాలు పెడతారు. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకండి, జడేకండి, దృఢత్వం కలిగి ధైర్యంగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టుగానే చేస్తారు అని చెప్తారు. ఆ తర్వాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరి తీస్తారు. ప్రొద్దుగుంకుతుంటే యెహోషువ ప్రజలను పిలిచి ఆ శవాలను చెట్ల మీద నుండి దింపండి అని చెప్తే జనులు చెట్ల మీద నుండి వారిని దింపి వారు ముందు దాక్కున్న గుహలోని ఆ శవాలను పడవేసి రాళ్ల కుప్పను వేసి దాన్ని మూసేశారు. ఆ రాళ్ళు ఈ రోజు వరకు కూడా అలానే ఉన్నాయి. ఆ రోజు యెహోషువ మక్కెదాను అనే ప్రాంతంలో యుద్ధం చేసి దాని రాజును కత్తితో నాశనం చేశారు. యెహోషువ ఇంకా అతనితో కూడా ఉన్న ఇశ్రాయేల్ అందరూ మక్కెదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేశారు. యెహోషువ లిబ్నా మీద దాని రాజు మీద ఇశ్రాయేలుకు విజయం కలుగచేస్తారు. కాబట్టి వారు శేషమేమీ లేకుండా లిబ్నాని దానిలో ఉన్న వారిని అందరినీ కత్తితో నాశనం చేసి చంపేశారు. తరువాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు వారితో యుద్ధం చేస్తారు. యెహోవా లాకీషును ఇశ్రాయేలు ప్రజల చేతికి అప్పగించారు. వారు 2వ రోజు కూడా దాని మీద యుద్ధం చేసి లాకీషును పట్టుకొని వారు లిబ్నాను ఎలాగైతే ఓడించారో అలానే లాకీషును కూడా దానిలో ఉన్న వారిని అందరినీ కూడా ఓడిస్తారు. లాకీషుకు సహాయం చేయడానికి గెజేరు రాజైన హోరాం వస్తాడు. అప్పుడు యెహోషువ హోరామును అతని ప్రజలను పూర్తిగా నాశనం చేసేశారు. ఆ తర్వాత యెహోషువ ఇంకా ఇశ్రాయేల్ అందరూ లాకీష్ నుండి ఎగ్లోను ప్రాంతానికి వచ్చి దాన్ని ఎదుట దిగి దానిలో ఉన్న ప్రజలందరితో యుద్ధం చేసి ఆ రోజు ఎగ్లోను పట్టుకొని కత్తివాత నాశనం చేసి చంపేశారు. అప్పుడు యెహోషువ ఇంకా ఇశ్రాయేల్ అందరూ ఎగ్లోను నుండి హెబ్రోన్ దగ్గరకు వెళ్ళి దాని ప్రజలతోనూ యుద్ధం చేసి దాన్ని కూడా పట్టుకుంటారు. అప్పుడు యెహోషువ దెబీరు వైపు వెళ్ళి దాని జనులతో యుద్ధం చేసి ఆ ప్రాంతపు రాజుని దాని సమస్త పురాలన్నింటినీ పట్టుకొని నాశనం చేస్తారు. దానిలో ఉన్న వారందరినీ కూడా నాశనం చేశారు. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశంను, దక్షిణ ప్రదేశంను, షెఫేలా ప్రదేశంను, చరియల ప్రదేశాన్ని వాటి రాజులందరినీ జయిస్తారు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ మిగలకుండా ఊపిరిగల సమస్తాన్ని నిర్మూలన చేశారు. కాదేషు, బర్నేయ మొదలుకొని గాజా, గిబియోను, గోషెను దేశం అంతటిని యెహోషువ జయించారు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేస్తున్నారు కనుక ఆ రాజులందరినీ వారి దేశములను యెహోషువ ఒక్క దెబ్బతోనే పట్టుకున్నారు. తరువాత యెహోషువ ఇంకా ఇశ్రాయేల్ అందరూ గిల్గాలులో ఉన్న పాళానికి తిరిగి వస్తారు. హసోరు రాజైన యాబీను జరిగిన వాటిని అన్నిటిని విని మాదోను రాజైన యోబాబును, షిమ్రోను రాజును, అక్షాపు రాజును ఉత్తర దిక్కున ఉన్న మన్య దేశంలోను, కిన్నెరేతు దక్షిణ దిక్కున ఉన్న అరాబాలోను, షెఫేలాలోను, పడమటనున్న దోరు మన్యంలోను ఉన్న రాజులందరినీ, తూర్పు పడమటి దిక్కుల్లో కనానీలను, అమ్మోరీలను, హిత్తీలను, పెరిజీలను, మన్యంలో ఉన్న యోబుసీలను, మిస్పా దేశంలో ఉన్న హెర్మోనుకు, అంటే మ్యాప్ను బట్టి చూస్తే ఆ దేశానికి కింది వైపుగా నివసించే హివ్యులకు కూడా వర్తమానం పెంచగానే వారు సముద్ర తీరమందలి ఇసుకరైన వాళ్ళంతా విస్తారముగా ఉన్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రాలతోనూ రథాలతోనూ ఇశ్రాయేల్ మీద యుద్ధాన్ని చేయడానికి మెరేము నీళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరించబడిన వారిగా నేను వారిని నీ చేతికి అప్పగిస్తాను అని చెప్తారు. నీవు వారి గుర్రముల గుదికాలు నరాలను తెగ్గోసి వారి రథాలను అగ్ని చేత కాల్చేస్తామని యెహోషువతో చెప్తారు. కాబట్టి యెహోషువ మరియు అతనితో ఉన్న యోధులందరూ కూడా హఠాత్తుగా మెరేము నీళ్ళ యొద్దకు వెళ్ళి యుద్ధం చేయడానికి సిద్ధపడి వచ్చినప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేతికి ఆ ప్రజలందరినీ, ఆ రాజులందరినీ అప్పగిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు తమతో యుద్ధం చేయడానికి వచ్చిన వారిని మాసిదోను వరకు, మిశ్రెపోత్మాయిము వరకు
తూర్పు వైపునున్న మిస్పే లోయ వరకు వారిని తరిమి శేషం లేకుండా చంపేస్తారు. పూర్వం హసోరు అనేది మిగిలిన సమస్త రాజ్యాలకు కూడా ముఖ్యమైన ప్రాంతం. యెహోషువ రాజులందరినీ నాశనం చేసి వారి పట్టణాలను పట్టుకొని దాని సొమ్ము అంతటిని కొల్లబెట్టారు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు యెహోషువ అతని శత్రువులందరినీ నిర్మూలన చేశాడు. అయితే యెహోషువ హసోరును కాల్చేశాడు, కానీ మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు కాల్చలేదు. ఆ పట్టణాల సంబంధమైన కొల్ల సొమ్మును, పశువులను ఇశ్రాయేలు దోచుకున్నారు, కానీ దేవుడు ఆ పట్టణానికి చేయమన్న దాన్ని చేయలేదు. ఇశ్రాయేలీలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపేశారు. చాలా రోజుల వరకు యెహోషువ రాజులందరితో యుద్ధం చేశారు. గిబియోను నివాసులైన హివ్వీయులు తప్ప ఇశ్రాయేలులతో ఇంకా ఎవ్వరూ కూడా సమాధాన పడలేదు. మిగిలిన పట్టణాలన్నిటినీ వారు యుద్ధంలోనే పట్టుకున్నారు. చెప్పాలంటే దేవుడే ఆ ప్రాంతం యొక్క ప్రజల హృదయాలను కఠినపరిచి వారు తమంతట తాము ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చేటట్లు చేశారు. యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోషువ దేశమంతటిని స్వాధీనపరుచుకున్నారు. యెహోషువ వారి వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేళ్లకు స్వాస్థ్యంగా దాన్ని అప్పగించేశారు. అప్పుడు యుద్ధం లేకుండా దేశము ఎంతో సురక్షితంగా ఉండేది. యెహోషువ మొత్తం 30 మంది రాజులను జయించారు. యెహోషువ వృద్ధాప్యంలోనికి వచ్చాక యెహోవా అతన్ని పిలిచి, నువ్వు చాలా ముసలివాడివి అయిపోయావు, స్వాధీనపరచుకోవటానికి అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలి ఉంది అని చెప్తారు. ఆ దేశంల గురించి చెప్పి ఎక్కడి నుండి ఎక్కడి వరకు సరిహద్దు ఉందో కూడా చెప్తారు. అప్పుడు మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్టుగా యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల పేర్లు చీట్లు వేసి